ఇక తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ప్రధాని నరేంద్ర మోడీ కులాన్ని ఉద్దేశిస్తూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ప్రధానిపై తెలంగాణ ముఖ్యమంత్రి కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. మోడీ గారు నేను బీసీని అంటాడు. మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. నేను చాలా జాగ్రత్తగా ఈ పదం ఆడుతున్నా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. 2001 వరకు ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు ఆయన కులము గుజరాత్ రాష్ట్రంలో ఉన్నత వర్గాలలో ఉండే. ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆ కులాన్ని తీసుకొచ్చి బీసీలో కలుపుకున్నాడయా చట్టం చేసి. ఆయన పుట్టుకతో బీసీ కాదు, నరేంద్ర మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు, పుట్టుకతో ఉన్నత కులము. కానీ 2001లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కులాన్ని తీసుకొచ్చి బీసీ కులాలలో కలిపి మీ దాంట్లో ఇత్తేసి పొత్తుగూడిండు. ఇక మీ ఇష్టం, ఆ పైన మీ ఇష్టం. ఆయన కుర్చీలో నేను బీసీని ఉన్నా కదా మీకు అందరికి ఎందుకు అంటుండు. ఆయన సర్టిఫికెట్ ఈరోజు బీసీ ఉండొచ్చు, కానీ మనస్తత్వం మాత్రము బీసీల వ్యతిరేక మనస్తత్వం. బీసీ ప్రధానమంత్రి అయితే 2021లో జనాభా లెక్కలు ఎందుకు చేయలేదు, జనాభా లెక్కలలో బీసీ కులాల లెక్కెందుకు తేల్చలేదు. ఇవాళ 2025లో బీసీ లెక్కలుగా మొత్తం జనాభా లెక్కలు కడతాం అంటుండు. నేను ఈ వేదిక మీద నుంచి డిమాండ్ చేస్తున్నా నరేంద్ర మోడీ గారిని, రేపు చేయబోయే జనాభా లెక్కలల్లో బీసీ కులాల జనాభాను కూడా జనాభా లెక్కలలోనే చేర్చి నీకు చిత్తశుద్ధి ఉంటే లెక్క కట్టు, లెక్క తేల్చు. ఇవాళ మేము చేసింది తప్పు అంటున్నారు కదా. తెలంగాణ రాష్ట్రంలో కూడా కేంద్ర ప్రభుత్వం కులగణన చేసినప్పుడు, మొత్తం జనగణన చేసినప్పుడు జనగణనలో కులగణన చెయ్యి, ఇల్లు తిరుగు లెక్కలు రాయి. ఆ లెక్క తీసుకొచ్చి ముందల పెట్టి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు చేసిన లెక్క ఇది, నరేంద్ర మోడీ చేసిన లెక్క ఇది అని రెండింటిని పక్కన పెట్టి చూపించు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రిపై ఘాటుగా విమర్శలు గుప్పించారు. నరేంద్ర మోడీ గారికి సంబంధించినటువంటి క్యాస్ట్ మేము నిన్ననే తెలుసుకున్నాం. ఆ క్యాస్ట్ కూడా మేము కూడా తెలుసుకోలేదు. ప్రధానమంత్రి మాకు ఆ పరిస్థితుల్లో ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు భారతమాత ముద్దు బిడ్డలే అని భావించేటువంటి పార్టీ అయినప్పటికీ కూడా నిన్న ఆ క్యాస్ట్ తెలుసుకున్నాం. వాళ్ళ క్యాస్ట్ 1994 25 జూలై గుజరాత్ గవర్నమెంటు బీసీలుగా చేర్చడం జరిగింది. అప్పుడు ఎవరు ముఖ్యమంత్రి? షబీల్ దాస్ మెహతా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ యొక్క క్యాస్ట్ నరేంద్ర మోడీ గారి క్యాస్ట్ను బీసీలో చేర్చారు. అప్పుడు ఆయన రాజకీయాల్లో లేడు, అధికారంలో లేడు. ముఖ్యమంత్రి అంటాడు, ఈయన ముఖ్యమంత్రి అయినాకనో ప్రధానమంత్రి అయినాకనో ఇర్రెస్పాన్సిబుల్గా బాధ్యతారహితంగా దుందుడుకు విధానంతో ముఖ్యమంత్రి నిన్న మాట్లాడుతున్నాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడాల్సినటువంటి భాష కాదు, అర్థం వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడు. మీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే నరేంద్ర మోడీ గారికి సంబంధించినటువంటి ఏదైతే సామాజిక వర్గం ఉందో ఆ సామాజిక వర్గాన్ని బీసీలో చేర్చారు. ఒక్క గుజరాత్లో చేర్చలే, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వం తర్వాత చేర్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మన రాష్ట్రంలో కూడా బీసీలు అందరూ కూడా ఎప్పుడు గుర్తింపు వచ్చింది? ఎప్పుడు వచ్చింది? మన రేవంత్ రెడ్డికి అవగాహన ఉందా? గౌడ్స్ క్యాస్ట్ కావచ్చు, మున్నూరు కాపు కావచ్చు, ఇవన్నీ కూడా 1970 తర్వాతనే కదా. వీళ్ళందరూ కూడా కన్వర్టెడ్ బీసీ అంటాడా? వీళ్ళందరూ కూడా బీసీలు కాదంటాడా రేవంత్ రెడ్డి? ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడతాడా? ఇప్పుడు మనిషి పుట్టేమంటే కూ అని పేరు పెడతాను చూడాల. నువ్వు బీసీ, నువ్వు ఎస్సీ, ఎస్టీ అని పెడతావు అదల్లా, లేకపోతే నువ్వు ఓసీ అని పెడతావు అదల్లా. పుట్టుకతోనే కాదంటే మరి రేవంత్ రెడ్డి పుట్టుకతోనే పేరు పెట్టేటప్పుడు అవి పేరు పెట్టారా? బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ అని పెట్టిరా? కానీ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే సందర్భంలో ఒక ప్రైమ్ మినిస్టర్ మీద మాట్లాడితే దేశవ్యాప్తంగా సంచలనం జరుగుతుందని చెప్పి, సంచలనం ఉంటుందని చెప్పి ఆ దిశతో మాట్లాడడం మంచి పద్ధతి కాదు. దేశ ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎవరైనప్పటికీ కూడా ఆ స్థాయిలో గౌరవించాల్సిన బాధ్యతాయుతమైనటువంటి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తులకు ముఖ్యంగా అవసరం. దేశంలో ఎవరైనా గౌరవించడం, కానీ బాధ్యతాయుతమైనటువంటి గౌరవ పదవిలో ఉన్నటువంటి బాధ్యతలు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి అవసరం ఇది. ఒక ప్రధానమంత్రి మీద
అవాకులు చవాకులు విసిరే ముందు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది రేవంత్ రెడ్డి గారిని విజ్ఞతగా వదిలేస్తున్నాం మేము. ఇవాళ 1994లో గుజరాత్లో అప్పుడు మీరు టీడీపీ ఉన్నారు కావచ్చు పాపం, అప్పుడు మీరు టీడీపీ ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు. ఇప్పుడు మీరు కాంగ్రెస్లో ఉన్నట్టు ఆ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే మోడీ గారి యొక్క కులాన్ని బీసీ జాబితాలో చేర్చింది మీ ప్రభుత్వమే. కానీ మొదటిసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బీసీ వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా మేమే ప్రధానమంత్రులు అయినామని చెప్పి ఒక సంతోషాన్ని వ్యక్తం చేశారు. అన్ని బీసీ సంఘాలు సంతోషాన్ని వ్యక్తం చేసినాయి. ఒక బీసీ వ్యక్తి ప్రధానమంత్రి అని చెప్పండి. 27 మంది బీసీలను ఎంపీలను మంత్రులు చేస్తాం. 27 మంది బీసీ ఎంపీలను మంత్రులు చేసిన ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. మరి దేశంలో ఇన్ని సంవత్సరాలు మీ ప్రభుత్వం ఏర్పడ్డది, ఎంతమంది బీసీలకు ఇచ్చారు? మరోవైపు బీజేపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ నేతలు. కాషాయ పార్టీ నేతలు ఇష్టానుసారం మాట్లాడితే సహించబోమన్నారు. బండి సంజయ్ గారు ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. సంజయ్ గారు మీరు పుట్టుకతో ఓబీసీ, తెలంగాణ రాష్ట్రంలో ఓబీసీల కూటమిలో పుట్టినారు. నేను మిమ్మల్ని మీ ద్వారా ప్రధానమంత్రి గారిని అడుగుతూ ఉన్నాను, బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఓబీసీల కోసం ఈ 11 ఏళ్ళుగా ఏం కార్యక్రమాలు చేసింది? ఏ రకంగా ఓబీసీలు ఆదుకున్నారు? మీరు ఎలాంటి సంక్షేమ పథకాలు ఇచ్చినారు? విద్యాపరంగా ఉద్యోగపరంగా ఎలాంటి అవకాశాలు ఇచ్చినారు? ఇవన్నీ లెక్కలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఇలా జరుగుతున్న పరిణామంలో రిజర్వేషన్ల ప్రక్రియకు సంబంధించిన ఈ యొక్క సర్వే పరంగా కులాల సర్వేకు సంబంధించి అవమానపరిచే విధంగా మాట్లాడే సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఉద్దేశంలో మాట్లాడింది, భారత ప్రధానమంత్రి గారు పుట్టు బీసీ కాదు. సరే 1994లో చమల్దాస్ గారు ముఖ్యమంత్రి కాంగ్రెస్ ఉన్నప్పుడు మారిందా, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మార్చుకున్న అంశం పక్కన పెడితే ఎప్పుడో ఒకప్పుడు ఆయన బీసీ కన్వర్ట్గా మారినారు. కిషన్ రెడ్డి గారు అంటూ మిగతా కులాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. సరే దేశంలో కిషన్ రెడ్డి గారిని, లక్ష్మణ్ గారిని, రాజేందర్ గారిని, మిగతా భారతీయ జనతా పార్టీ నాయకులందరూ అడుగుతాను, ఈ ప్రధానమంత్రి కులానికి సంబంధించిన ప్రస్తావన తెచ్చి తెలంగాణ బలహీన వర్గాల వారికి అన్యాయం చేసే ప్రయత్నం మానుకోండి. ఇలా 94లో అయినా 2004లో ముఖ్యమంత్రి 2001 తర్వాత అయిందా 5-6 ఏళ్ళ తేడా కావచ్చు. ఇలా ఒకటే మాట అడుగుతాను, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారంగా జరిగిన సర్వేకు మిగిలిపోయిన వాళ్ళందరికీ కూడా 16వ తారీఖు నుంచి 29వ తారీఖు దాకా ఆప్షన్ ఇచ్చినాం. మీకు వీలైతే చేతనైతే హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఎక్కడైనా ఎవరైనా మిస్ అయినటువంటి వాళ్ళందరినీ చైతన్యపరిచి తెలంగాణ జనాభా లెక్కలలో ఉండాలని చెప్పండి. జనాభా లెక్కలకు పేర్లు ఇయ్యక, సమాచారం ఇయ్యక, ప్రభుత్వం అడుగుతున్నటువంటి దానికి స్పందించక ఇలా ఏది పడితే అది మాట్లాడితే మంచిది కాదు. రేటికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఎడిటర్ ఇన్ చీఫ్ పివి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, మనం చూస్తాం ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ అయితే మోడీపై ఏ కామెంట్స్ అయితే చేశారో, సో అటు ప్రధాని మోడీ బీసీ కాదు లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని, సో ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ఇటు తెలంగాణలో అటు బీజేపీలో కూడా దుమారం రేపుతున్నాయి. మరి ఈ వ్యాఖ్యలపై కూడా ఒకరిపై ఒకరు కౌంటర్లు ఇచ్చుకుంటూ సెటర్లు వేస్తున్నారు. దీన్ని అంతా ఎలా చూడాలంటారు? అంటే ప్రధానంగా ముఖ్యమంత్రి చేసినటువంటి కామెంట్స్ కొంత రాజకీయ దుమారాన్ని లేపుతున్నది వాస్తవమే. అటు బీజేపీ కూడా సీరియస్ గా రియాక్ట్ అయింది. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోటితో ఈ అంశం వచ్చింది. కానీ ఇంత ముందే దీని మీద దేశవ్యాప్తంగా చర్చ జరిగిన సందర్భం కూడా ఉంటుంది. అంటే మోడీ కులం అనేది ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీ జాబితాలో చేర్చారు, అంతకుముందు ఆయన కులం ఓసీ జాబితాలో ఉండేది అనేది. అదే తాజాగా కిషన్ రెడ్డి లేదు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే కులం బీసీ జాబితాలో చేర్చారు అనేటువంటిది
కిషన్ రెడ్డి చెప్తారు. సరే ఏదేమైనా ఆయన పుట్టుకతో బీసీ కులంలో కాదు, తర్వాత ఆ కులాన్ని బీసీ జాబితాలో చేర్చారు అనే దాన్ని అంశం ఒకటి ఉంది. అది ముఖ్యమంత్రి గుజరాత్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మోడీ చేర్చుకున్నారా, లేదు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు గుజరాత్ లో అధికారంలో ఉన్నప్పుడు చేర్చిందా బీసీ జాబితాల కులాన్ని అనే అంశం కాసేపు పక్కన పెడితే, మోడీ కులం అనేటువంటిది మొదటి నుంచి బీసీ జాబితాలో లేదు, బై బర్త్ బీసీ జాబితాలో ఉన్న కులం కాదు. తర్వాత వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితుల్లో లేకపోతే ఆ కులం యొక్క సామాజిక పరిస్థితుల కారణాలు ఏమైనా తర్వాత రికమెండేషన్ లో భాగంగా బీసీ కమిషన్ రికమెండేషన్ ఏదో కమిషన్ రికమెండేషన్ తోనో ఆ జాబితాలో చేరింది అనేది వాస్తవం. దీంట్లో వివాదం అంటే ఎందుకు మరి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటెల రాజేంద్ర, లక్ష్మణ్ అంటే వాళ్లకు ఉన్నటువంటి అంటే మా ప్రధాని అంటారా అనేటువంటిది దాని మీద వివరణ కూడా ఇచ్చారు ముఖ్యమంత్రి నిన్న ఢిల్లీలో చిట్చాట్ లో. నేనేం అగవలేదు, ఉన్న విషయమే ఇవాళ నేనే చెప్పడం కాదు, ఇది దీని మీద గతంలో కూడా చర్చ జరిగింది, అది వాస్తవం. మేము బీసీ కులగణన చేశాము, బీసీ కులగణన మీద బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని మా సంకల్పం. రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా బీసీ కులగణన జరగాలని డిమాండ్ చేస్తున్నాడు. ఎందుకు మీరు దాని గురించి మాట్లాడలా? మా బీసీ ప్రధానాన్ని మీరే ప్రతిసారి క్లెయిమ్ చేసుకున్నారు, బీసీ ప్రధాని అని. మరి నిజంగానే బీసీ ప్రధాని అయితే ఎందుకు బీసీ కులగణన విషయంలో ఎందుకు కేంద్రం మీద ప్రధానమంత్రి మీద మీరు ఒత్తిడి తీసుకురావచ్చు కదా. కాబట్టి బీసీ కులంలో జాబితాలో చేర్చినంత మాత్రం బీసీలు అయిపోరు. మొదటి నుంచి సాంఘిక వివక్షత, అణిచివేత లేకుంటే ఇతర పరిస్థితులు సమాజంలో వాళ్ళు ఏ రకంగా విద్యకి, రాజకీయానికి, సామాజికంగా ఏ రకంగా దూరం అయ్యారో ఆ యొక్క బాధ అనుభవించినటువంటి వర్గాల్లో మోడీ ఉండుంటే వాళ్ళకి ఆ ఫీల్ ఉండేది. ఆ ఫీల్ ఉండి బీసీ కులగణన చేసేవాళ్ళేమో. ఆయన బీసీ భర్త బీసీ కాదు కాబట్టి ఆ బీసీ వర్గాలకు జరిగిన అన్యాయం గురించి, లేదా వాళ్ళకి జరిగిన సాంఘిక వివక్షత గురించి, లేదా రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా వాళ్ళు వెనుకబాటుతనం గురించి మోడీకి అంత తెలిసినట్టు లేదు. అందుకనే బీసీ కులగణన విషయంలో ఆలోచన చేయటం లేదు. నిజంగానే బీసీ సామాజిక వర్గంలోనే పుట్టి ఆ వివక్షత అనుభవించి ఆ రాజకీయంగా, సామాజికంగా అన్ని రకాలుగా వివక్షతగా గురై ఉంటే మోడీనే స్వయంగా బీసీలకు న్యాయం చేయాలి అనేటువంటి సంకల్పం తీసుకునేవాడు. కాబట్టి బీసీ మొదటి నుంచి బీసీ కులం కాదు కాబట్టి, మధ్యలో చేరాడు కాబట్టి అనేటువంటి సెన్స్ వచ్చే విధంగా బహుశా రేవంత్ రెడ్డి మాట్లాడినట్టుగా కనపడుతుంది. దాని మీద కాంగ్రెస్ నాయకులు కూడా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. నిజంగానే బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే బీసీ ప్రధానమంత్రి, మా బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకుని మీరు బీసీల కులగణన ఎప్పుడో దేశానికి స్వతంత్రం రాకముందు 35లోనే, ఇప్పుడు 1935లో జరిగింది, తర్వాత జరగలేదు అనేటువంటిది ఒకటి ఉంది. జరగాలనే డిమాండ్ ఆ వర్గాల నుంచి బలంగా వస్తుంది. మేమెంతో మాకంతా అనేటువంటి ఒక నినాదం ముందుకు వచ్చింది. నినాదం ముందుకు వచ్చినప్పుడు ప్రజల యొక్క డిమాండ్కి అనుగుణంగా ఆ డిమాండ్ నెరవేర్చడానికి జనాభా లెక్కల సేకరణలో భాగంగా మళ్ళీ చేయక్కర్లేదు. దాంట్లో భాగంగా సామాజిక, సోషల్ ఎకనామిక్ ఇవి కూడా చేస్తే దానివల్ల ఏ జనాభా ఎంతమంది ఉన్నారు, ఏ వర్గాలు వాటా ఎంతో తేలిపోతుంది. కాబట్టి వెల్ఫేర్ స్కీమ్స్ లో కానీ, రాజకీయ పదవుల్లో కానీ, స్థానిక సంస్థల్లో కానీ వాళ్ళ వాటా వాళ్ళకి ఇవ్వచ్చు అనేటువంటిది వాళ్ళ ఒక డిమాండ్ ముందుకు వచ్చింది. దానికి రాహుల్ గాంధీ అవుట్ రైట్ గా కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకొని భుజాన్ని వేసుకొని పనిచేస్తుంది. పైగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ డైరెక్షన్ లో శాస్త్రీయబద్ధంగా కులగణన అనేటువంటిది డెడికేషన్ కమిషన్ వేసి కులగణన చేపట్టాలి అనేటువంటిది ఏదైతే ఉందో కులగణన చేపట్టారు. ఆ లెక్కలు తేల్చారు. ఆ తర్వాత వాళ్ళకి ఏదో కొన్ని మార్పులు కావాలంటే కూడా ఇంకా కొంతమంది మిగిలిపోయారు, ఒక 3-4% మిగిలారు. కాబట్టి 3 లక్షల మంది దాకా జనాన్ని చేయాల్సింది కాబట్టి 3 లక్షల మంది కూడా పూర్తి చేయాల్సిందే అని గట్టిగా బీసీ సంఘాల నుంచి డిమాండ్ రావటం, దానికి అనుగుణంగా వాళ్ళ నుంచి దానికి కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి దాని మీద కూడా పూర్తి చేస్తారు. అంటే కాంగ్రెస్ చెప్పడమే కాదు, చేసి తమ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో బీసీ కులగణన చేసి తద్వారా దేశవ్యాప్తంగా ఇదిగో రోల్ మోడల్ గా నిలబడాలి అనేటువంటి ఒక సంకల్పం కాంగ్రెస్ పార్టీగా, అదే కాంగ్రెస్ ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యత తీసుకొని పూర్తి చేస్తున్నారు. ఆ కాంటెస్ట్ లో వీళ్ళు అదంతా తప్పులు తడికానో అదంతా మాట్లాడుతుంటే ఆ కాంటెస్ట్ లో నిన్న కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో రేవంత్ రెడ్డి నిజంగానే బీసీలకు చిత్తశుద్ధి ఉంటే మీరు చేసి చూపిస్తారు, మీరు చేయరు, మేము చేస్తే తప్పులు పడతారు. అసలు బీసీ ప్రధానమంత్రిని క్లెయిమ్ చేసుకుంటున్న మోడీ అసలు బీసీ కులం కాదు,
ఎందుకంటే ఆయన పుట్టుక బీసీ కులంలో పుట్ల తర్వాత బీసీ జాబితాలో చేర్చిన కులం తప్ప ఆ రకంగా బీసీల కులంలోనే పుట్టింటే కష్టాలు తెలిసేవి, బాధలు తెలిసేవి, వివక్ష తెలిసేది. మేము గ్రామీణ ప్రాంతాల్లో పుట్టి పెరిగిన వాళ్ళం, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కుటుంబంలో జన్మించి వ్యవసాయ కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు గ్రామీణ ప్రాంతాల్లో బీసీల గురించి మాకు కొంత అవగాహన ఉంది. మేము అగ్రవర్ణంలో పుట్టిన రెడ్డి సామాజిక వర్గం పుట్టిన మేము నాకు రెడ్డి చివరి ముఖ్యమంత్రి అని అంటున్నారు. త్యాగం చేయడానికి కూడా సిద్ధమే. చివరి రెడ్డి ముఖ్యమంత్రి అయితే కూడా బాధపడేది లేదు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళ యొక్క బాధలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ వివక్షత, వాళ్ళ ఎనుకబాటుతనం, రాజకీయంగా సామాజికంగా వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని చూసిన వాడిగా, గుర్తించిన వాడిగా వాళ్ళకి న్యాయం చేయాలని భావించా కాబట్టే బీసీ కులగణన చేస్తే రాహుల్ గాంధీ సంకల్పం ఏదైతుందో సంకల్పాలని నెరవేర్చాలనుకున్నా నాకు కూడా దాని ఒక అవగాహన ఉంది కాబట్టి నేను చెప్పగలిగా. మీ ప్రధాని బీసీ అయ్యి ఉంటే ఖచ్చితంగా నిజంగానే బీసీ సామాజిక వర్గంలో పుట్టి పెరిగి ఆ వివక్షత బీసీ కులం కాదు అనేటువంటి మొదల్లో పుట్టినప్పుడు బీసీ కులం కాన్సెప్ట్ లో కాంగ్రెస్ మాట్లాడేది. ఇది కొంత రాజకీయంగా, ఎందుకంటే ప్రధానమంత్రిని హెచ్చించే స్థాయి కాదు మీది, ప్రధానమంత్రిని విమర్శిస్తారా అనేటువంటి దాని నుంచి కౌంటర్ అటాక్ ఇవ్వటం, మళ్ళీ దానికి ఇటు ముఖ్యమంత్రి వివరణ ఇచ్చారు, అతను పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఇచ్చారు. బహుశా ఇది కొంత మరి హీట్ జనరేట్ అవుతుంది, ఎదురు పరిణామాలు ఎదురుదారి తీస్తాయి. పైగా బీజేవైఎం అనుకుంటా ముఖ్యమంత్రి చేసినటువంటి కామెంట్స్ వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నేర్చుకుంటే పిలిపించింది. బహుశా ఈ కాంటెస్ట్ లో కాంగ్రెస్ కూడా మరి ఏమన్నా ఆందోళన కార్యక్రమాలు పిలిపిస్తుందా? ఎందుకంటే బీజేవైఎం ఇప్పటికే పిలిపించినటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ వ్యతిరేకంగా మోడీని కామెంట్ చేయడానికి తప్పుపడుతూ ఇచ్చినటువంటి నేపథ్యంలో వీళ్ళు కూడా ఆందోళన పిలిపిస్తారా? ఇట్లాగే పోటాపోటీ ఆందోళనలు జరిగే అవకాశం ఉందా అనేటువంటి ఒక ఆసక్తి, ఆ రకమైన చర్చ కూడా రాజకీయ వర్గాల్లో నడుస్తుంది. అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం కులగణన స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా అటు బీజేపీ అయితే వ్యతిరేకిస్తూనే ఉంది. సో ఎందుకంటే ఒకటి బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి, వారిని పెంచాలనే నేపథ్యంలో కులగణన స్టార్ట్ చేస్తే అయితే బీజేపీ దీన్ని వ్యతిరేకించడాన్ని ఎలా చూడాలంటారు? అంటే ప్రజల్లో ఒక నెగిటివిటీ క్రియేట్ చేయడానికి ఇదంతా చేస్తున్నారా? అంటే తమ పార్టీ వైపు కులాల మధ్య చిచ్చు పెట్టేందుకే ఒక నెగిటివిటీ క్రియేట్ చేస్తున్నందుకే ఇదంతా చేస్తుంది బీజేపీ అనుకోవచ్చా? అంటే బీసీ కులగణన విషయంలో బీజేపీ మొదటి నుంచి ఎందుకో కొంత వ్యతిరేకత అయితే వ్యక్తం చేస్తూ వస్తుంది. మొదటి నుంచి కులగణన విషయంలో బీజేపీ వ్యతిరేకిస్తుంది. ఒక్కొక్క చోట ఒక కులం ఉంది, దేశవ్యాప్తంగా ఒక చోట బీసీలో ఉన్నవాళ్ళు ఓసీలో ఉన్నారు, ఒక చోట ఓసీలో ఉన్నవాళ్ళు బీసీలో ఉన్నారు, ఒక చోట ఎస్సీలో ఉన్నవాళ్ళు ఇతరులు ఉన్నారు. కాబట్టి దేశవ్యాప్తంగా కులగణన అనేటువంటిది సాధ్యం కాదనేటువంటి వాదన టీవీ డిబేట్ లో కానీ, మీడియా సమావేశాల్లో కానీ బీజేపీ నాయకులు చెప్తున్నారు. గట్టిగా డిమాండ్ ముందుకు వచ్చినప్పుడు మేము కాదనలేదు కదా, మేము చేయమనలేదు కదా అని కూడా మాట్లాడుతున్నారు. అంటే రెండు రకాలుగా కనపడుతుంది. ఒక్కోసారి డిబేట్ లో నాయకులు మాట్లాడినప్పుడు, టీవీ డిబేట్ లో కానీ, మీడియాలో కానీ అడిగినప్పుడు, మీడియా సమావేశాలు అడిగినప్పుడు ఆర్గ్యుమెంట్ ఒక రకంగా ఉంటుంది. అది సాధ్యం కాదు. దేశవ్యాప్తంగా ఒకే కులం, ఒకే అన్ని రాష్ట్రాల్లో బీసీ యాదవులు అంటే యాదవ్ బీసీల్లో లేరు, లేకుంటే మున్నూరు కాపంటే అన్ని చోట్ల వాళ్ళు బీసీల్లో లేరు, ఒక చోట ఓసీల్లో ఉన్నారు. ఇట్లాంటి ఆర్గ్యుమెంట్ బీజేపీ ముందుకు తీసుకొస్తుంది. గట్టిగా డిమాండ్ ముందుకు వచ్చినప్పుడు బీసీ సంఘాలు దాని మీద గట్టిగా డిమాండ్ చేసినప్పుడు మాత్రం మేము చేయమనలేదు కదా, జనాభా లెక్కలు సేకరణప్పుడు చూద్దరు కానీ మీరు చూడండి, మీరు ఎటువంటి నిర్ణయం తీసుకుంటాం, వేసి చూడండి అంటున్నారు. దీంతో అనుమానం బీసీ సంఘాలకు కానీ, బీసీ వర్గాలకు కానీ ఒక అనుమానం వస్తుంది. బీసీ కులగణనకి బీజేపీ వ్యతిరేకం అనేటువంటి భావన ఎస్టాబ్లిష్ అవుతుంది. ఈ కాంటెస్ట్ లో రాహుల్ గాంధీ కూడా కొంత సీరియస్ గానే బీసీ కులగణన మీద డిమాండ్ చేస్తున్నాడు. ఈ పరిస్థితుల్లోనే తెలంగాణ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో బీసీ కులగణన సీరియస్ గా తీసుకుంది. ఆ మేరకు అది పూర్తి చేసింది. దానికి చట్టబద్ధత కల్పించి కేంద్రమే పంపాలని కూడా బిల్లు పెట్టి, బడ్జెట్ సమావేశంలో బిల్లు పెట్టి, రెండు వేరు అటు విద్యలోనూ ఇటు రాజకీయంగానూ రెండు బిల్లులు పెట్టి ఆమోదించి పార్లమెంట్ కి పంపాలి అనేటువంటి నిర్ణయం కూడా ఆ రకంగా కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలి. అట్లాగే సూర్యాపేటలో దీని మీద ఒక భారీ బహిరంగ సభ పెట్టి రాహుల్ గాంధీని పిలవాలనేటువంటిది కూడా ఒక నిర్ణయం జరిగింది. కాబట్టి ఈ కాంటెస్ట్ లో బీజేపీకి కూడా ఇది కొంత తలనొప్పిగానే మారే అవకాశాలు ఉంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా డిమాండ్ ముందుకు వచ్చింది. ఒక రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పాలిత ప్రాంతమైన తెలంగాణ రాష్ట్రంలో అది నిర్వహించారు. దాని మీద డెడికేషన్ కమిషన్ వేశారు. దాని మీద కొంత స్పీడ్ గా ముందుకు వెళ్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ డిమాండ్ ని, ఇక్కడ జరిగిన లెక్కలు, గణాంకాల్ని దేశవ్యాప్తంగా కూడా ప్రచారం చేయాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మోడీ మీద చేసిన వ్యాఖ్యలు అటు బీజేపీ రియాక్ట్ కావడంతో ఇది కొంత దేశవ్యాప్తంగానే ఇష్యూగా మారే అవకాశం లేకపోలేదు.
బీజేపీకి కొంత తలనొప్పి పుట్టించే అంశంగా కూడా కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. రెడ్డికి ప్రస్తుతం తెలంగాణలో అయితే కులగణనపై చర్చ జరుగుతుంది. అయితే అటు సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సైతం అటు బీజేపీ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. అయితే బీసీల పట్ల ఎందుకు పక్షపాతిగా వ్యవహరిస్తున్నారంటూ కూడా ఈ నేపథ్యంలోనే ఒక క్లారిటీ ఇచ్చారు అయితే సీఎం రేవంత్ రెడ్డి. అయితే దీనిని వాడుకునేందుకు కూడా అటు బీజేపీ నేతలందరూ కూడా వ్యతిరేకంగా కౌంటర్లు ఇస్తున్నారు. అయితే ప్రస్తుతం దీన్ని అయితే అలా చూడాల్సిన అవసరం లేదు, ఇదంతా బీసీల కోసమే ఒక స్టాండ్ తీసుకుని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది, బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి అంటూ ఒక స్థాయిలోకి తీసుకెళ్లాలంటూ కూడా ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తుంటే దీనిపైన దుష్ప్రచారం చేసేందుకు కూడా అటు బీజేపీ సైతం పన్నాగం పన్నుతూ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. దీంతో ఇప్పుడు అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. అయితే ఇది ఎంతవరకు వెళ్తుంది అనేది కూడా ప్రస్తుతం ఉత్కంఠ రేపుతుంది. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి గారు మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. సార్, రామ్మోహన్ రెడ్డి గారు, మనం చూస్తున్నాము అటు బీజేపీ నేతల కామెంట్లు, కౌంటర్లు, సెటర్లు కూడా వీస్తున్నారు. సార్, అట్లా వీటిని ఎలా చూడాలంటారు? వీటిపై మీరు ఏమంటారు? ఇప్పుడు ఉన్నట్టంటే ఉలికి ఎక్కువ అని చెప్పి ఊరికే అన్నారు కదా. సేమ్ మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పుట్టుకతో ఓబీసీ కాదు, ఆయన 50 సంవత్సరాల తర్వాత అంటే ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఓబీసీ జాబితాలోకి వచ్చిండు అనేటటువంటి వాస్తవాన్ని చెప్పేసరికి బీజేపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే మా సూటి ప్రశ్న బీజేపీలకు ఏంటంటే, సొల్లంతా కొట్టకుండా పుట్టుకతోటి నరేంద్ర మోడీ అనేటటువంటి వ్యక్తి ఓబీసీనా, ఇది ఒక్కదానికి జవాబు చెప్పాలి వాళ్ళు. కాదు కదా, ఆయన ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత నోటిఫికేషన్లకు వచ్చినటువంటిది. తర్వాత ఈరోజు ఓబీసీలకి 11 సంవత్సరంకి దగ్గరకు వస్తున్నారు. 11 సంవత్సరాలకు అధికారంలో ఉంటున్నటువంటి ఓబీసీ ప్రధానమంత్రి గారు మీ లెక్కల ప్రకారమే మరి ఎందుకు కనీస జనగణన చేయలేదు? ఈ రోజు ఓబీసీలకి బాసటగా నిలబడలేదు. లేకపోతే సబ్బండ వర్గాలు ఏవైతే బిలో పవర్టీ లైన్ అంటే కిందికి క్షేత్రస్థాయిలో ఆర్థికంగా పరిస్థితి అతలాకుతలంగా ఉంటున్నటువంటి యొక్క నేపథ్యంలో వారి యొక్క అభ్యున్నతి కోసం కృషి ఎందుకు చేస్తలేడు అనేటటువంటి మా యొక్క ప్రశ్నలకి మాకు జవాబులు రావట్లేదు. రాజకీయంగా విమర్శలు తప్ప ఈరోజు అర్థవంతంగా మేము అడిగినటువంటి ప్రశ్నలకి జవాబులు కానీ లేకపోతే వాళ్ళ పాలనలో వాళ్ళు తీసుకొచ్చినటువంటి విధానాలు కానీ ఒకటి చూపెట్టండి అంటే ఎవరు చూపిస్తలేరు. కావాల్సింది ఏంది మనకి? ప్రశ్నలకు జవాబులు కదా. సో మేము అనేది ఏంటిది అని అంటే, రాహుల్ గాంధీ గారు 2024లోనే భారత్ జోడో న్యాయయాత్రలో ఈ యొక్క ప్రస్తావన చేయడం జరిగింది. ఆ రోజు కూడా ప్రహ్లాద్ జోషి గారు, ఆ రోజు ఉంటున్నటువంటి యూనియన్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి గారు ఆ పాత నోటిఫికేషన్ ఒకటి తీసుకొని వచ్చి చూడండి మా నరేంద్ర మోడీ గారు ఓబీసీఏ అని చెప్పి 1999 ఒకటి నోటిఫికేషన్ పట్టుకొని వచ్చాడు. ఈయన ముఖ్యమంత్రి తర్వాత నుంచే ఓబీసీలకు అయినటువంటి తీసుకొని వచ్చినాక రాహుల్ గాంధీ గారు అన్నారు కూడా థ్యాంక్ యూ, మేమన్నది కూడా అదే, పుట్టుకతో నరేంద్ర మోడీ గారు ఓబీసీ కాదని చెప్పి మేమన్నాము. ఈ రోజు మీరు చూపించింది కూడా అదే అని చెప్పిండు. ఆయన పుట్టినాక 50 సంవత్సరాల దాకా ఆయన ఓబీసీ జాబితాలోనే లేడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఓబీసీ జాబితాలో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఈ రోజు ప్రధానమంత్రి అయిన తర్వాత నిజంగానే నువ్వు ఓబీసీలకు ఇట్టకపోతే ఆ ఓబీసీలు వెనుకబడిపోతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ మంచి కోసం నువ్వు చేసింది ఏందో ఒకటి చెప్పు అని అడిగినాము. దీంట్లో తప్పేందండి? జవాబులు లేవు, వాళ్ళు చేసిందేం లేదు. అక్కడ వాళ్ళ పరిస్థితి అట్లనే, ఇక్కడనేమో ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో ఉంటున్నప్పుడు ఎస్సీ ఎస్టీ సప్లాన్ అని చెప్పి ఈడ తీసుకొని వస్తే దాన్ని కూడా నీళ్ళలో కలిపేసినటువంటి కేసీఆర్ పాలన మీద మోడీదైనా కింద కేసీఆర్దైనా వీరి యొక్క వైఖరి ఎంతసేపు వెనుకబడినటువంటి వర్గాలని అభ్యున్నతి చేసేటటువంటిది, లేకపోతే వారి యొక్క జీవితాలు బాగుపడాలనేటటువంటి ఆలోచనలు ఏ రోజు కూడా చేయలేదు అనేటటువంటిది యథార్థం. వ్యక్తిగత దూషణలు కాకుండా అర్థవంతమైనటువంటి చర్చలకు వచ్చి నిజంగా నేను ఓబీసీలకు నేను ఇంత చేసిన, నేను చేసిన 1,29,00,000 అప్పుల ఈ 11 సంవత్సరాలలో ఇక ఓబీసీలకు ఇంత పోయింది అనేటటువంటి ఏమైనా ఉంటే చూపెట్టు.
ఎట్లా ప్రత్యక్షంగా ఈ రోజు లాభపడ్డారో చెప్పండి. మేము చర్చకు సిద్ధమంటున్నాం. లేదంటే అడుగున కడుగుతాం. ప్రతి ప్రజానికానికి చేరేటట్టుగా మేము చెప్తాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పుట్టుకతో ఓబీసీ కాదు 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 మళ్ళీ చెప్తున్నాం. ఓకే అండి. అయితే అటు కిషన్ రెడ్డి ఏదైతే ఉన్నారో ఆయన కూడా చెప్పడం జరిగింది. సో ఎప్పుడైతే అటు బీసీలో చేర్చినప్పుడు కూడా అటు కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది అక్కడ, సో వాళ్ళే చేర్చారు, అప్పుడు బీసీ అనే డిక్లేర్ చేశారంటూ కూడా చెప్పారు. మరి దీనిపై ఏమంటారు మీరు? మేము ఒకటే చెప్పినామండి. ఇప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. ముఖ్యమంత్రి గారు అన్నటువంటి మాట, నరేంద్ర మోడీ గారు ఓబీసీ లెక్క పుట్టలేదు కాబట్టి ఆ యొక్క కష్టాలు ఆయనకు తెలియదు. ఆయన 50 సంవత్సరాలు 5 decades 50 సంవత్సరాలు వచ్చిన దాకా కూడా ఆయన ఓబీసీ జాబితాలోనే ఉన్నోడు కాదు. ఆయన పెరగడంలో కానీ ఇంకో దాంట్లో కానీ ఓబీసీల యొక్క బాధ కానీ ఇంకొకటి కానీ తెలిసినటువంటి వ్యక్తి కూడా కాదు. ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఓబీసీ జాబితాలోకి వచ్చి ప్రధానమంత్రి అయిన తర్వాత ఆ కార్డును వాడుకొని రాజకీయ లబ్ధి పొందడమేనా, లేకపోతే సమాజంలో ఉంటున్నటువంటి ఓబీసీలకి లబ్ధి చేకూర్చేటటువంటి విధానాలను ఏమైనా తీసుకొని వచ్చిందా నేను కిషన్ రెడ్డి గారిని అడుగుతున్నా. ఆ దానికి జవాబు చెప్పు. పుట్టుకతోడు కాదనేది మీరే చెప్తున్నారు. నోటిఫికేషన్ అనేటట్టు 2000 సంవత్సరం తర్వాతనే ఆయన ఓబీసీకి వచ్చిండని. ఓకే, సో దీనికి జవాబులు చెప్పండి. దీనికి జవాబులు చెప్పిన తర్వాత మీరు మార్కెట్లోకి రండి. మీరు ఏం చేసిర్రు? కిషన్ రెడ్డి గారిని కూడా నేను అడుగుతున్నా. ఇదే కేంద్రం కించి తెలంగాణకి ఓబీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలకి మేలు జరిగేటట్టుగా మీరు తీసుకొచ్చినటువంటి విధానాలు ఏంటివో చెప్పండి. పోని వెనుకబడినటువంటి జిల్లాలకి పైసలు ఇచ్చేటటువంటి దిక్కు లేదు, పెండింగ్ ఉన్నాయి. రాజ్యాంగము ఈరోజు మనకి భద్రత కల్పించినటువంటి రాజ్యాంగము వెనుకబడినటువంటి జిల్లాలకు ఇవ్వాల్సినటువంటి ఫండ్స్ ఇచ్చేటటువంటి పరిస్థితులు లేనటువంటి ఈ పరిస్థితి మీరు ఈ రోజు వచ్చేసేసి నరేంద్ర మోడీ గారు ఇగో మీ కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇచ్చారంటే మేము అంటుంది కదే పుట్టుకతోటి అయితే ఆయన ఓబీసీ కాదు కదా. మరి ఈ రోజు ఓబీసీల బాధ అంతా నాకు తెలుసు అని చెప్పి ఎట్లా మాట్లాడతాడు? విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు అప్పుడు ఎవరైనా కూడా స్ట్రగుల్ అయ్యేది జీవితంలో ఎర్లీ స్టేజెస్ లో. చదువుకోనికే వీలు లేక, చదువుకోనికే వనరులు లేక ఒక వెనుకబడ్డటువంటి వర్గం ఎన్ని కష్టాలు పడతాయి, ఆ కష్టాలు ఏవి కూడా నరేంద్ర మోడీ గారు ఓబీసీ బిడ్డ లెక్క చూడలేదు. ఇది మేము చాలా స్పష్టంగా చెప్పినాము. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఓబీసీలకు వచ్చిన తర్వాత అసలు అది ఆయన కష్టాలు పడ్డట్టు ఎట్లయితుందో మాకు చెప్పాలి. ఆ బాధ అంతా నాకు తెలుసు అని చెప్పనీకే. ఓకే రామ్మోహన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి.